మీకు నేను అంగుళూరు గ్రామంలో గల సాయిబాబా ప్రసిద్ధి చెందిన సాయిబాబా స్వామి టెంపుల్ గురించి నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదంతా కూడా చుట్టుపక్కల అంగుళూరు గ్రామంలో సాయిబాబా గుడి ఫేమస్ అండి. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది సాయిబాబా స్వామి వారిది మందిరం అండి. చాలా ఫేమస్ అంటండి ఇక్కడ. ఇది ముందు అండి ప్లేస్ అంతా కూడా, అది పక్కన జిల్లా పరిషత్ పాఠశాల ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది స్వామివారిది సాయిబాబా గుడి. ఓం శ్రీ సాయి జయ సాయి. సాయిబాబా టెంపుల్ లోపల చుట్టుపక్కల ఏరియా అండి. ఇది స్వామివారిది వచ్చేసి ఇక్కడ తులసి కోట అండి. ఇది సాయిబాబాది. ఈ పక్కన వచ్చేసి ఏమన్నా పుల్లలు కానీ ఏమన్నా దాంట్లో మొక్కుని వేసుకుంటారండి. ఇదంతా కూడా సాయిబాబా టెంపుల్ అండి. ఇది ఎంట్రన్స్ భాగం. అయితే లోపల మాత్రం వీడియో పర్మిషన్ లేదన్నారండి. సో చుట్టూ మాత్రం నేను తీస్తున్నానండి సాయిబాబా టెంపుల్ది. ఇదిగోండి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని మొత్తం కూడా గోడల మీద రాశారండి. ఇది టెంపుల్, ఇది భాగం అండి, పై భాగం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుందండి. ఇది వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిదండి. ఈ సైడ్ స్వామివారిది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది టెంపుల్ పెయింటింగ్స్ కానీ రంగ్స్ కానీ చాలా బాగుంది. ఇది స్వామివారిది. ఈ సైడ్ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంది. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రదేశం అండి స్వామివారిది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కాకపోతే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పైన పెయింటింగ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది అంగుళూరు గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన శ్రీ సాయిబాబా స్వామి వారిది టెంపుల్ అండి. స్వామివారిది టెంపుల్. ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ఏరియా ఫ్రెండ్స్. ఇది ఈ సైడ్ చూడండి, ఇది వచ్చేసి ఈ సైడ్ ఇటువైపు భాగం అండి గుడికి. గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్వామివారిది మరొక ఉపాలయం అండి. ఇక్కడ ఇదంతా వచ్చేసి ఈ చుట్టుపక్కల ప్రదేశం అండి సాయిబాబా గుడిది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓంకారం అని చెప్పేసి పెద్ద గుర్తుంది, చూస్తున్నారుగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది డిజైనింగ్ బాగుంది, పెయింటింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. పైన కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇటు పక్కన వచ్చేసి ఏదో దత్తాత్రేయ స్వామిది ఏదో అంటున్నారు ఇక్కడ, శ్రద్ధ సబూరి. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి కొంచెం ఇక్కడ. ఇది మొత్తం అయితే ఇంకా బాగుంటుంది. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రదేశాలండి మొత్తం. ఇది శ్రీ సాయిది అంటుందండి. సాయి శ్రీ సాయి సాయిబాబాదండి. చిన్న ఉపాలయం అండి. ముందు ఎంట్రన్స్లో స్వామివారిది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రదేశం అండి ఈ సాయిబాబా టెంపుల్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా. ఇదంతా కూడా సైడ్ వ్యూ అండి, ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అండి. ఈ ఆలయం వచ్చేసి అండి 18 సంవత్సరాలు అవుతుందంట అండి. ఇది మొత్తం కట్టి అంతా కూడా. ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్న సమారాధన జరుగుతుందండి ఈ టెంపుల్లో వచ్చేసి సాయిబాబా వాళ్ళ ఆలయంలో. ఇక్కడ భక్తుల సందడి కూడా బాగా ఉంటుందండి ప్రతి గురువారం కూడా. ఈ ఆలయానికి ఎదురుగా, సాయిబాబా గుడి ఆలయానికి ఎదురుగా ఒక స్కూల్ కూడా ఉందండి, పాఠశాల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా పాఠశాలే. ఇదంతా కూడా పాఠశాల ఆవరణమే ఎదురుగా. ఈ ఊరు అంగుళూరు గ్రామం అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, హాయిగా ఉంది. పల్లెటూరు అంటే దీని ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఇలాంటి పల్లెటూరులో మనం సాయిబాబా టెంపుల్ కూడా చూసాం మనం. ఇంకోటి శివాలయం కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఇది చాలా ప్రసిద్ధి చెందిన సాయిబాబా టెంపుల్ అండి. ఇది కన్స్ట్రక్షన్ పూర్తవుతే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఈ ఏరియా ఫ్రంట్ వ్యూ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
ఈ వ్యూ అంతా కూడా. సాయిబాబా, ఓం సాయిబాబా. చాలా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ టెంపుల్కి రావచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అంగుళూరు గ్రామం, గుడివాడ నియోజకవర్గంలో, గొడ్లవల్లేరు మండలంలో ఉందండి ఈ టెంపుల్. ఇది ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.